ఈ ప్రెజర్‌లో నుంచి ఇళ్ళల్లో గొడవలనేవి మొదలవుతాయి. రెండవది అఫైర్స్. అఫైర్స్ ఈ మధ్య ఇంతకుముందంటే స్త్రీలకు అఫైర్స్ పెట్టుకోవాలనుకుంటే చుట్టుపక్కల తెలిసిన వాళ్ళ ద్వారానే పెట్టుకోవాలి. వేరే ఛాన్సెస్ ఉండేవి కాదు. ఇవాళ ఏముంది, ఫోన్ ఉంటే నీ చేతిలో నువ్వు ఎవరితోనైనా అఫైర్ పెట్టుకో. ముఖ్యంగా స్త్రీలు అనుకుంటే వాళ్ళు అఫైర్స్ పెట్టుకోవడం ఈజీ. మగవాళ్ళకి కొంత కష్టం కావచ్చు కానీ స్త్రీలకు ఈజీ. సో అలాగా అఫైర్లు పెట్టుకోవడం, దానివల్ల వచ్చే సమస్యలు ఈ 2 ప్రధానంగా కనబడతాయి. రెండవది కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. మనుషుల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది కొత్త కాదు. మనుషుల మధ్య ఇద్దరి మధ్య అయినా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్‌ని ఎలా పరిష్కరించుకుంటున్నాం? కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మెకానిజం అంటారు. ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మెకానిజం అనేది గతంలో అయితే ఏమయ్యేది అంటే చుట్టూ కమ్యూనిటీ ఉండేది. బంధువులు ఉండేవాళ్ళు. వాళ్ళు వీళ్ళు మధ్యలో సర్ది చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను ఊర్లోనే పెరిగాను. నేను అనేక రోజు గొడవలు జరుగుతూనే ఉంటాయి. మా ఎదురింట్లో, పక్కింట్లో, మా ఇంట్లో అందరి ఇళ్ళల్లో గొడవలు జరుగుతుంటాయి. కానీ ఎవరు కత్తులతోనో, గొడ్డలతోనో నరుక్కునేది నేనెప్పుడు చూడలేదు. ఎందుకంటే ఎవరో మధ్యవర్తులు వస్తారు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు చర్చిస్తారు, ఇద్దరిని తిడతారు, పోతారు. మళ్ళీ 4 రోజులు బాగుంటారు, మళ్ళీ కొట్లాడుకుంటారు. ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్‌కి చుట్టూ ఉన్న కమ్యూనిటీ మెకానిజం అనేది కొంత సాల్వ్ చేస్తూ ఉంటది. ఎప్పుడూ రేర్‌గా క్రైమ్ జరుగుతుంది కానీ మామూలుగా రెగ్యులర్ క్రైమ్ అనేది అస్సలు జరగదు. కానీ ఇవాళ ఏమైందంటే ఈ ఇంటర్వెన్షన్ అంటాం. అంటే వేరే వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదు. లేదు, వీళ్ళిద్దరూ సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళి మా ఇద్దరికి ఇలాంటి కపుల్ కన్సల్టెన్సీ అంటారు. ఈ కపుల్ కౌన్సిలింగ్ అంటారు. ఈ కపుల్ కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ మన దేశంలో ఆల్మోస్ట్ లేదు. విడిగా ఏమన్నా నీ భార్యని నీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, నేను తీసుకెళ్తానని భర్త అంటాడు. నాకు కాదు నీకుంది, ముందు నువ్వు చూపించుకొని ఆమె అంటుంది తప్ప ఇద్దరు కలిసి వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. సో దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ అనేది అది పేరుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది టీవీ వాల్యూమ్ అనేది ఒక సాకు మాత్రమే. టీవీ వాల్యూమ్ వల్లనే భర్తని ఆమె చంపలేదు. ఇది అంతకుముందు ఉన్న పేరుకుపోయిన ఆమె, అతని మీద ఉన్న కోపం కావచ్చు, ఆమెకున్న ఫ్రస్ట్రేషన్, వేరే ఇష్యూస్లో ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఇదంతా కూడా ఆ టైంలో ఆమె ఒక బరస్ట్ అయ్యి ఆమెను కంట్రోల్ చేసుకోలేకుండా ఒక ఇంపల్సివ్లో ఆ కోపాన్నంతా ఇతని మీద కత్తితో పొడిచేసింది. సో ఇది ఇంపల్సివ్ మర్డర్ అంటారు దీన్ని. ఇటువంటివి ఏంటంటే ఎమోషనల్గా నువ్వు ఆన్ ద స్పాట్లో నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది ప్రధానంగా కనబడుతుంది. అంటే ఈ మధ్యకాలంలో స్త్రీలు మగవాళ్ళ మీద చేసే వైలెన్స్ కూడా కొంత పెరుగుతున్నట్టుంది. అంటే మగవాళ్ళు చేసే వైలెన్స్తో కంపేర్ చేయలేము. నేను అనేకసార్లు చెప్తూ ఉంటాను, 10% కూడా లేదు. మగవాళ్ళు చేసే మొత్తం క్రైమ్స్లో స్త్రీల క్రైమ్స్ తీసుకుంటే 10% కూడా లేదు. కానీ స్త్రీల క్రైమ్స్ వితిన్ ద స్త్రీల నేరాల్లో స్త్రీలు చేసే క్రైమ్స్ కొంత పెరుగుతున్నట్టుగా ఉంది. దీని మీద క్లియర్గా డేటా లేదు కానీ మనకి ఓవరాల్గా తీసుకున్నప్పుడు పెరుగుతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. దీనికి కారణాలు ఏంటంటే స్త్రీలలో కూడా అసెర్షన్ పెరగడం, వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం, ఈ కాన్ఫ్లిక్ట్ని ఈ మొత్తం మార్పుని మగవాళ్ళు అంగీకరించలేకపోవడం, ఈ తర్వాత విడాకులు అనేవి ఈజీగా, ఇప్పటికి కూడా 1% ఇండియాలో విడాకుల రేట్ ఉంది. సో ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే స్త్రీలు కూడా వైలెన్స్లోకి యాక్టివ్గా రావడం కనబడుతుంది. అలాగే ఈమె కూడా ఒకటి అతనితో భర్త ఉండగా అతన్ని అఫేర్ పెట్టుకొని పెళ్లి చేసుకుంది. అతను భర్త జైల్లో ఉన్నాడు. అంటే కొంత క్రైమ్కి ఎక్స్పోజ్ అయిన ఫ్యామిలీలో ఆమె ఉంది. భర్త క్రైమ్స్లో ఉండడం, జైలుకి పోవడం, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఇవి పెరుగుతూనే ఉన్నాయి. దీనికి సులభమైన పరిష్కారాలు కూడా ఏమీ లేవు.